నమస్తే అన్న, మీ పేరు? వంశీకృష్ణ అన్న నా పేరు. సో ఇప్పుడు ఉన్న పలంగా కమర్షియల్ గ్యాస్ మీద రేట్లు అనేది చాలా భారీగా పెంచేసింది కేంద్రం కదా, మరి మీరేమనుకుంటున్నారన్న? అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ప్రస్తుతానికి వచ్చి వారు వచ్చేసి తగ్గేటట్లేదన్న. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్, కాబట్టి ఈ గ్యాస్ మీద అన్నీ ఆధారపడి ఉన్నాయి మన రెస్టారెంట్లే కానీ. సో వీటి వల్ల ఏంటంటే ప్రైసెస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి అన్న. ఇప్పుడు హైదరాబాద్ అంటే చాలామంది స్విగ్గీ, జొమాటో వీటిలో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. అండ్ అలాగే షాప్ వాళ్ళు కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలామంది గ్యాస్ మీద ఆధారపడి ఉన్నారు. సో ఈ గ్యాస్ అనేది పెరగడం వల్ల చాలామంది వాళ్ళ ఐడెంటిటీ కానీ అంటే వాళ్ళ కోల్పోయే ఉందన్నమాట. వాళ్ళ మనీ కానీ ఏంటంటే వాళ్ళు డైలీ వీటి మీద ఆధారపడి ఉంటారు కదా. సో వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంది. ఈ వార్ అనేది మరి ఇంకా నాకు తెలిసి ఇంకా దారుణంగా ఉండే రోజులు ఉన్నాయి అనమాట. అందుట్లో మళ్ళీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ తగ్గే అవకాశాలు మనకు కనిపించట్లేదు ఆ వారం ఎఫెక్ట్ వల్ల. తగ్గదన్న. ఇప్పుడు గ్యాస్ మనకి కమర్షియల్ పర్పస్ వచ్చేసి 6,000 చెప్తున్నారు, 4,000 దొరుకుతుంది, 5,000 దొరుకుతుంది. ఒకవేళ వార్ అనేది లేకపోయినా కానీ తగ్గించే అవకాశాలు ఉండవు. సడన్గా మళ్ళీ అంత రేటు తగ్గవు కదా. మన ఇంతకుముందు 2,000 ఎంత ఉండేది, ఇది ఆ ప్రైస్కి అయితే రాదు ఖచ్చితంగా. మినిమం 4,000 అయితే మెయింటైన్ అయితే అవుతుంది. దానివల్ల ఎఫెక్ట్ అయితే చాలా ఉంటుంది. ఇప్పుడు అంటే అది పెంచడం వల్ల ప్రతి హోటల్లో ప్రతి దాంట్లో రేట్లు కూడా పెంచేసారు కదా. సో ఒక కామన్ మ్యాన్ బయట టిఫిన్ చేయాలంటే భయపడుతూ ఉన్నారు. సో అంటే మీరు కూడా అంటే ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కానీ అదే మీరు కామన్ మ్యాన్గా మీకు ఎలా అనిపిస్తుంది? అవునన్నా. అంటే బేసిక్గా బయట మార్నింగ్ పూట ఇడ్లీ తినాలన్నా ఇంతకుముందు 40 రూపీస్ దొరికేది. ఇప్పుడు దాన్ని 50 రూపీస్ చేసిర్రు, 60 రూపీస్ చేసిర్రు. చాలా ఇబ్బంది అవుతుంది. మనకు వచ్చే ఆదాయం తక్కువ వస్తుంది, పోయేది మాత్రం ఎక్కువ పోతుంది. మన జీతాలు పెరగట్లేదు కానీ రేట్లు మాత్రం పెరుగుతాయి. రేట్లు మాత్రం ఆకాశం అంటున్నాయి అన్న. అందులో రీసెంట్గా మోదీ గారు వచ్చేసి ఆయిల్ కానీ పెట్రోల్ కానీ చాలా తక్కువ వాడుకోమని చెప్పారు. ప్రతి దాని మీద ఇప్పుడు రేట్లు పెంచేసింది కేంద్రం. ఏంటంటే ఒక గ్యాస్ మీదనే కాదు, ఈవెన్ మనకి పెట్రోల్ మీద, డీజిల్ మీద, నిత్యావసరాల ధరల మీద, ఆయిల్ మీద, ప్రతి దాని మీద పెంచేసింది కదా. ఒక కామన్ మ్యాన్ ఎలా బ్రతకాలి మరి? అది ఇంకా రాను రాను చాలా కష్టమైపోతుంది అన్న. మనకి ఆదాయం అనేది పెరిగితే తప్ప మనకి ఇప్పుడున్న ఆదాయం ప్రకారం అయితే బతకడం కష్టం. ఆయిల్ కొనుక్కోవాలన్నా ఎక్కువ రేట్ అయిపోయింది, అన్న బయట అన్న గ్యాస్ కొనాలన్నా ఎక్కువ రేట్ అయిపోయింది, ఇంకా వేరే కొనుక్కోవాలన్నా రేట్ అయిపోయింది. ఇంకా బ్యాచిలర్స్ బయట రూమ్లో ఉండే వాళ్ళు ఇంకా చాలా ఇబ్బంది. ఇంకా హాస్టల్స్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి అన్న. ఆ ఫుడ్ విషయానికి వస్తే కానీ యాజ్ ఏ బ్యాచులర్ అన్నారు కాబట్టి యాజ్ ఏ బ్యాచులర్గా నేను చెప్తున్నాను. మాకింత ముందు 250, 270కి అట్లా ఒక చిన్న గ్యాస్ వచ్చేది. ఇప్పుడు అలాంటిది 600, 700, 1000 రూపీస్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అవునన్న, అది నిజమే. అది ఎక్కువే పెట్టాల్సి వస్తుంది. అంటే నా వరకు వచ్చేసి మా హాస్టల్లో వాళ్ళు 6,500 పెడుతున్నారంట ఒక గ్యాస్కి. అది మహా అంటే 2-3 డేస్ కంటే ఎక్కువ రావట్లేదు. సో దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారన్న గ్యాస్ వల్ల. సో అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా మీరు కేంద్రం నుంచి ఏమైనా కోరుకునేది కానీ, మీరు ఏమైనా చెప్పదలుచుకునేది కానీ, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇది కేవలం ఇండియా ఒక్కటే కదన్నా. కాకపోతే ఏంటంటే ఈ గ్యాస్ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకా వేరే ఏమైనా చూడాలి. మనం దీని మీద ఆధారపడి ఇంకా చాలా నష్టపోవాల్సి వస్తుంది అనమాట. ఈ గ్యాస్ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకా వేరేదని చూస్తే మనం మనుగడైనా సాగించడానికి బాగుంటుంది. ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్స్ కానీ వాటి ప్రొడక్షన్ ఎక్కువ కానీ, ఇంకా వేరే గ్యాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు నుంచి సంథింగ్ ఏదో తీస్తున్నారు అని, ఇథనాల్ అనేసి అట్లా ఆల్టర్నేటివ్ అని చూడాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఓనర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న, మీ పేరు? షేక్ అల్లాబక్షు. ఓకే, ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ పైన ధరలు బాగా పెంచేస్తున్నారు కదా. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంది? ఏ విధంగా ఉన్నాయి? అసలు గ్యాస్ అనేది దొరుకుతుందా? ఇప్పుడైతే దొరుకుతుందన్న, రేట్లు కూడా తగ్గించారు, దొరుకుతుంది. అది మరి దానికి తగ్గట్టు టిఫిన్ రేట్లు కూడా పెంచుకున్నాం, కొద్దిగా అనుకూలంగానే ఉన్నాయి అన్నీ ఇప్పుడైతే. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉందన్న? మొన్న చూసుకుంటే కనుక 993 రూపాయలు పెంచగానే మనకి 300 దాటిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఎంత దొరుకుతుంది? అసలు దొరుకుతుందా? బ్లాక్లలో కొనాల్సిన పరిస్థితి? బ్లాక్లో అయితే బండి వాళ్ళు మాత్రం వేయట్లేదన్న. ఇళ్లలో తీసుకుంటారు కదా, ఎక్స్ట్రా బండి వస్తుంది కదా, వాళ్ళు తీసుకొచ్చి వేస్తున్నారు 2,000కి. అది ఇది చిన్న బండి వచ్చేసి, కమర్షియల్ వచ్చేసి వాళ్ళే వేస్తారు 3,200 అట్లా. ఇప్పుడు ఎంతవరకు పెంచారన్న మీ దాంట్లో? అంటే 30 రూపాయలు ఉంటే 35 పెంచడం ఇట్లా జరుగుతుంది. ఎక్స్ట్రా పెంచాం, 35 40 చేసాం, 45 40 50 అట్లా అంటారు. ఎంత ఇబ్బంది పడుతున్నా పబ్లిక్? ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదన్న, ఫ్రీగానే ఉంది ప్రస్తుతం. అది అనుకూలంగానే ఉంది, ప్రజలకు అనుకూలంగానే టిఫిన్ పెడుతున్నాం, అనుకూలంగానే గ్యాస్ వస్తుంది అట్లా. ఇప్పుడు అంటే గ్యాస్ అనే కాదు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెంచేసారు కదా ప్రభుత్వం. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఒక కామన్ మ్యాన్గా మీరు కూడా ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఏంటి? పెంచుతున్నారన్న, వాళ్ళ సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. మనకు అనుకూలంగా ఉంటేనేమో తీసుకున్నాం, లేదంటే కొన్నాళ్ళు ఆగుతున్నాం, అట్లాగే నడుస్తుంది వ్యవహారం.
ఇప్పటికైతే కొంచెం ఫ్రీగానే ఉంది ఇప్పటికైతే. మళ్ళీ అది గవర్నమెంట్ చూసుకోవాలి అది ఎంత. మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం చెప్పన్నా, థ్యాంక్ యూ అన్న. కూడా కష్టపడేవాళ్ళం కదా. వాళ్ళంటే కుర్చీలో కూర్చుంటారు, ఏసీలో ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. నమస్తే అన్న, మీ పేరు? రాజు అన్న. ఇప్పుడు మీరు కర్రీ పాయింట్ నడిపిస్తూ ఉన్నారు. ఈ కమర్షియల్ గ్యాస్ ఏ విధంగా దొరుకుతూ ఉంది? అంటే రేట్లు కూడా బాగా పెంచేసి అంటున్నారు కదా మీ. ఏంటండి ఇప్పుడు వర్కర్లు జీతాలు కూడా ఇవ్వలేకపోతాను, మీ గ్యాస్ రేటు వలన రెంట్లు కట్టుకోలేకపోతాను, వర్కర్లు జీతాలు ఇవ్వలేకపోతాను. వచ్చే ఆమ్దాని ఏంటంటే గ్యాసులు పెట్టడానికే మాకు సరిపోతుంది. ఇంకా మరి ఇంకా వర్కర్లు పెంచాలంటే కష్టం ఉన్నది. ఓ రోజు తీయడం, ఒక రోజు బంద్ చేసుకోవడం, ఒక రోజు గ్యాస్ ఉండేటోడు తీయడము, జర చెయ్యాడేటోడు గ్యాస్ తీసుకొని స్టార్ట్ చేస్తాను. లేకపోయేటోడు ఏంటంటే ఇక్కడ మరి బంద్ చేసుకుంటాను. ఇంకేం చేస్తాం, మాతో పాటు మా వర్కర్లు కూడా ఉన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని నమ్ముకొని వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉన్న పలంగా ఒకేసారి 993 రూపాయలు పెంచడమే కాకుండా ఇప్పుడు మరోసారి కూడా 50 రూపాయల పైన పెంచింది కదా. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారన్న? నేనంటే అది పద్ధతి కాదంటున్నాను. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటే ఇప్పుడు మాకైతే అంతే ఉంటుంది. మేమేమి వాళ్ళు పెంచినట్లు మేమేం పెంచుకుంటే ఇవాళ నాది 30 రూపాయల కర్రీ అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. నేను 40 రూపాయలు అంటే మీరు వస్తారా? కొనరుగా. నేను అమ్ముకొని ఏం చేసుకొని ఏం చేయగలుగుతాను? పడేయటం ఇంకా పెంటలో. కానీ ఇప్పుడు పెంచారా అన్న? అంటే ఇంతకు ముందు ఏ విధంగా ఉండదు, ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరిగినాక గ్యాస్ రేట్లు పెరిగిన ఇండస్ట్రీలు మొత్తం ఫుడ్ సెక్షన్ మొత్తం గ్యాస్ పెంచిన నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. పడట్లేదని కాదు, మేమేం పెంచలేదండి. కొంతమంది పెంచారు టిఫిన్ సెంటర్లను, మరి ఇంకా వెళ్ళకపోతే ఇంకేం చేస్తారు వాళ్ళైనా. ఒక 5 రూపాయలు పెంచారు, 30 రూపాయలు ఉన్న ప్లేట్ 35 రూపాయలు ఇట్లా చేసారు. మీరే ఇంకా వర్కర్లని కొంచెం తక్కువ చేసుకొని మీరే అడ్జస్ట్ చేసుకుంటాం అంతే. వర్కర్లను కొంచెం తగ్గించి మేమే అడ్జస్ట్మెంట్ చేసుకొని అలాగా రన్ అవుతాను. అది అంటే ఒక మన సిలిండర్ పైననే కాదు, ఈవెన్ పెట్రోల్ పైన కానివ్వండి, డీజిల్ పైన ప్రతి ఒక్కరి మీద పెంచేసారు కదా. ఒక కామన్ మ్యాన్ గా మీరేమనుకుంటున్నారు? నేనంటే పెంచడం చాలా ఇబ్బందిగా ఉన్నదండి. కిరాణా ఐటమ్ కూడా చాలా టూ మచ్ పెరిగిపోయినాయి. ఆయిల్ అని, అదని, ఇదని, పప్పులు దునుసులు, రైస్ అని, ఇవన్నీ చాలా టూ మచ్ పెరిగిపోయినాయి. ఇప్పుడు అన్ని మేము సంలాయించుకొని వర్కర్లు కూడా జీతాలు ఇచ్చి మేము పెంచుకోవాలంటే కాదు కదా. ఇప్పుడు ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి. ఎక్కడ ఏదో చెక్క ముక్క ఉంటే ఊర్లో పొలం గిలమేమి ఉంటే అమ్ముకొని ఇక్కడ తగలెట్టుకోవాలి. అట్లా ఉంది మా బిజినెస్ వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము, అంత దారుణంగా ఉంది. ఏమి అంటే మీకు ఇప్పుడు మీరు కర్రీ పైన నడిపిస్తున్నారు కాబట్టి మీకు తెలిసినంత వరకు ఇతర ఏరియాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, రేట్లు ఏ విధంగా పెంచిర్రు? రేట్లు అయితే మాది ఫుడ్ సెక్షన్ విషయంలో అయితే రేట్లు ఎవరు పెంచలేదండి. ఎవరో 100కి పెంచి ఉండరేమో కానీ మేమైతే అంతా సర్కిల్ అట్లనే నడుస్తుంది మాది. అట్లా నడుస్తుంది, పాత రేట్ల మీదే నడుస్తుంది. అప్పుడు గ్యాస్ మాకు 1500కి 2000కి దొరికేటప్పుడు కూడా అదే రేటు ఉంది. ఇప్పుడు 5000, 6000, 7000 పెట్టి గ్యాస్ కొంటున్నా సరే అదే రేటు మేము నడుపుతాను. అది వెళ్తుందా ఏమన్నా? ఏం వెళ్తలేదు, జోబీలోకి వెళ్ళి పెట్టుకుంటాను. భార్య మెడల పుస్తల తాడులు అవి ఇవి తాకట్లు పెట్టుకొని నడుపుతాను. ఇంకేం చేద్దాం, ఇక పరుగుకి ఆపుకోలేము, పరుగు తీయలేకుండా ఉన్నది పరిస్థితి. ముందుకెళ్ళలేక వెనక్కి రాలేక అది అట్లా ఉన్నది మా పరిస్థితి. థ్యాంక్ యూ. పరిస్థితి.